వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ ఏపీలో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఏపీ సెట్కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి అటు పేరెంట్స్తో పాటుగా స్టూడెంట్స్ కూడా. ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, దీనికి సంబంధించి కూలంకుషంగా మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ సివి నరసింహులు గారు, ద ప్రిన్సిపల్ ఆఫ్ సిబిఐటి కాలేజ్. హీ డిడ్ హిస్ బీటెక్ ఫ్రమ్ KSRM ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఎస్వి యూనివర్సిటీ, ఎంటెక్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT Calicut అండ్ PhD ఫ్రమ్ JNTU కాకినాడ. అటు ఒక ఫ్యాకల్టీగా ఎక్స్పీరియన్స్తో పాటుగా అకాడమిషియన్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఫర్ ద పాస్ట్ 30 years హ్యాస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. సార్ ఈస్ విత్ us. వారిని అడిగి ఈ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైల్ సెలెక్టింగ్ బ్రాంచ్ అండ్ కాలేజ్, అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇంజనీరింగ్ చదివిన తర్వాత, అండ్ ఈ ఇంజనీరింగ్ చదివే క్రమంలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది సార్ని అడిగి మన క్వెరీస్ అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. సార్, ఫస్ట్ క్వశ్చన్ టు యూ సార్. సార్, యాక్చువల్గా ఎంసెట్ అనేటువంటిది ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారో అంతే ఇంట్రెస్ట్గా, అట్ ద సేమ్ టైం అంతే టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇటు స్టూడెంట్స్తో పాటుగా ఈ పేరెంట్స్ కూడా. ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి అనేటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వాస్ట్ ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇనీషియల్గా ఈ యొక్క కాలేజ్ సెలక్షన్స్లో, బ్రాంచ్ సెలక్షన్స్లో, అంటే ఇన్ యువర్ వర్డ్స్ సార్ ప్లీజ్. మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సందిగ్ధం. ఇది మంచి టైం. ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. మన జూన్ 28 నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ప్రక్రియ. సర్టిఫికేట్ వెరిఫికేషన్, నా వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి బ్రాంచ్ తీసుకుంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ అకాడమిక్ జర్నీ కానీ కెరీర్ జర్నీ ఎట్లుంటుంది అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు. నేను మా అనుభవం రీత్యా ఏం చెప్తామంటే, బ్రాంచ్ సెలక్షన్ అనేది క్యాండిడేట్ చాయిస్కి వదిలేయాలి. టాప్ ప్రియారిటీ మస్ట్ బి గివన్ టు ద స్టూడెంట్ చాయిస్. ఎందుకంటే స్టూడెంట్కి అంటూ కొన్ని అభిప్రాయాలు ఆల్రెడీ ఉండి ఉంటాయి. అది ఫ్యామిలీ పరంగా కానీ, నైబర్స్ కానీ, సరౌండింగ్స్ బేస్ చేసుకొని కొన్ని ప్రేరణలు, కొన్ని ఇన్స్పిరేషన్ ఇంబైబ్ అయి ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఒక పిల్లవాడు వాళ్ళ అంకుల్ ఏ చీఫ్ ఇంజనీర్ గానో, సూపరింటెండెంట్ ఇంజనీర్ గానో, ఒక నాగార్జున సాగర్ డ్యాము, లేదంటే ఒక రోడ్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదో పనిచేస్తూ ఉన్నప్పుడు అతనికి సొసైటీలో ఉన్నటువంటి గౌరవం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చేసి నేను కూడా ఫ్యూచర్లో ఒక సివిల్ ఇంజనీర్ అయితే, ఒక చీఫ్ ఇంజనీర్ అయితే, ఒక సూపరింటెండెంట్ అయితే, నాకు ఒక లగ్జరీస్గా ఒక కారు, డ్రైవరు, అటెండరు అందరూ ఉంటారు, నాకు కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఏంటంటే అటువంటి పిల్లవాడిని మనం సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి ప్రోత్సహించాలి. మనం అది కాకుండా వేరే తీసుకున్నాం అనుకోండి, అతనికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అలాంటి బ్రాంచీల్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. టెక్నాలజీ పరంగా, కెరీర్ పరంగా, శాలరీ అట్రాక్టివ్ శాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ వాళ్ళ రిలేటివ్స్, కజిన్స్ కానీ మంచి కంపెనీలో, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇటువంటి కంపెనీల్లో ఒరాకల్, ప్రాజెక్ట్ లీడరు, ప్రాజెక్ట్ మేనేజరు ఇట్లా ఏదో పనిచేస్తూ ఉంటారు. అబ్రాడ్కి వెళ్తూ ఉంటారు, USA, కెనడా ఇట్లా. ఇప్పుడు వీళ్ళకి లోపల ఏమవుతుంది, సో నేను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరు, IT ఇంజనీరు అయితే కనుక నేను కూడా అబ్రాడ్కి వెళ్ళొచ్చు, నేను కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ కావచ్చు, రేపు CEO కావచ్చు. ఎక్కువ ప్యాకేజెస్ ఏది పర్ ఇయర్ 40 lakhs 50 lakhs కాకుండా 1 crore క్రాస్ అయ్యే ప్యాకేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి నేను కంప్యూటర్ సైన్స్ కానీ అలాంటి బ్రాంచెస్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక మళ్ళా ఆలోచనలో ఉంటాడు ఆల్రెడీ. అట్లనే ఒక నైబర్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరన్నా, వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ కానీ ఎవరన్నా ఒక టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉంటాడు, లేదంటే DRDOలో ఒక సైంటిస్ట్గా ఉంటాడు, లేదంటే ఒక డ్రోన్స్ కంపెనీలో మంచి పొజిషన్ ఉండొచ్చు, ఇట్లా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మంచి పొజిషన్ ఉండొచ్చు. వాళ్ళంతా కూడా ఏంటంటే దే ఆర్ ఫ్యాసినేటెడ్ బై టెక్నాలజీ. టెక్నాలజీ మీద ఎక్కువ మోజు ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు చిన్నప్పటి నుంచి నేను ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయితే బాగుంటుంది, ఎలక్ట్రిక్ ఇంజనీర్ అయితే బాగుంటుంది అనేటువంటి మనసులో పడి ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళను ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ తీసుకోమని చెప్పడం వరకు వదిలేయాలి. లేదు, కొంతమంది వాళ్ళ సరౌండింగ్స్లో మొన్న రీసెంట్గా మనకు కోవిడ్ వచ్చినప్పుడు మన వాళ్ళు కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నారు. అంటే లైఫ్ ప్రొటెక్షన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కనుక్కొని సొసైటీకి సర్వ్ చేయాలని ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏం చేయాలి మనం, వాళ్ళ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్
ఇటువంటి వాటిని తీసుకున్నారని మనం ప్రోత్సహించాలి. అంటే నేను బై అండ్ లార్జ్ నేను చెప్పేది ఏంటంటే టాప్ ప్రియారిటీ మస్ట్ బి గివన్ స్టూడెంట్ చాయిస్. అది నెంబర్ 1. మనం ఫోర్స్ చేయకూడదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండకూడదు. మనం ఎంతవరకు తెలియనప్పుడు వాళ్ళ సీనియర్స్తో కానీ లేదంటే కెరీర్ గైడెన్స్ కానీ మీ టీవీ షోల ద్వారా కానీ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ బ్రాంచెస్లో, ఈ బ్రాంచెస్ తీసుకుంటే నీకు బెటరు అని మనం సజెస్ట్ చేయవచ్చే కానీ మనం ఫోర్స్ చేయకూడదు. తర్వాత ఈ బ్రాంచ్ ఎంపికలో ఎట్లయితే మొట్టమొదట వాళ్ళ ప్రేరణ చూస్తామో, రెండోది స్టూడెంట్ యొక్క క్యాలిబరు, పొటెన్షియల్, యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్, స్ట్రాంగ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఇటువంటి కోర్సులు తీసుకోవచ్చు. కొంచెం డ్రాయింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్ డ్రాయింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు డ్రాయింగ్ వేయాలా, కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్యాలిబర్, వాళ్ళ యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్స్ మీద ఉన్న వాళ్ళకు ఈ బ్రాంచెస్ తీసుకోవడం మంచిది. లేదు కొంతమంది మోడరేట్ మ్యాథమెటిక్స్, వాళ్ళకి లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచ్లు తీసుకోవడం మంచిది. అట్లే కొంత మ్యాథమెటిక్స్, కొంత ఫిజిక్స్ నాలెడ్జ్తో పాటు కెమిస్ట్రీ మంచి పట్టున్నాడు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బయలాజికల్ సైన్సెస్లో మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ కానీ బయోటెక్నాలజీ కోర్సుల మీద వెళ్ళచ్చు. కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ యొక్క ప్రేరణ, అతని సరౌండింగ్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆల్రెడీ అతనికి ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, ఆలోచనలు, ఆసక్తితో పాటు ఇది స్టూడెంట్ యొక్క క్యాలిబరు, పొటెన్షియల్, నాలెడ్జ్ లెవెల్స్ రెండు కలుపుకుంటే కనుక మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్తో పాటుగా మిగతా ఏవైతే కోర్ బ్రాంచెస్ కానివ్వండి, అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్గా వాటి సెలక్షన్ క్రైటీరియాలో స్టూడెంట్స్కి వాళ్ళ చాయిస్ని మనం ఇవ్వాలి అనేటువంటిది చక్కగా చెప్పారు. అండ్ కమింగ్ టు కాలేజ్ సెలక్షన్, ఏంటి కాలేజ్ సెలక్షన్ అనేటువంటిది, ఏది బెస్ట్ కాలేజ్ అనేటువంటిది ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు ఐడియా ఉంటుంది, టాప్ కాలేజ్ ఏది ఇవనేసి. రూరల్లో ఉండే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా టాప్ కాలేజెస్ ఏంటి అనేటువంటి వాటిపైన పెద్ద అవగాహన ఉండకపోవచ్చు సార్. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి సార్? రైట్, తప్పకుండా మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు కాలేజీలు ఎంపిక చేసుకోవడం అనేది ఒక క్రూషియల్ రోల్. ఇక్కడ బ్రాంచ్ సెలక్షన్ తర్వాత ఏ కాలేజీ చదవాలా అనేది ఒకటి మొట్టమొదటిగా అది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫిజికల్ ఇన్స్పెక్షన్ అనేది ఇంపార్టెంట్. కాలేజీని చూసి తెలుసుకోవడం అనేది కొన్ని విషయాలు అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫీడ్బ్యాక్, ఆ కాలేజీలో చదివిన స్టూడెంట్స్, ఆ కాలేజీలో చదివి ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు, ఇప్పుడు చదువుతూ ఉన్నవాళ్ళు, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ కాలేజీలో, ఆ కాలేజీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత పిల్లవాడిది ఉంది, తల్లిదండ్రులది ఉంది. ఈ రెండు కాకుండా జనరల్గా వీళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు కానీ అడగవలసినటువంటి ప్రశ్నలు, తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే ముఖ్యంగా ఒక 4-5 అంశాలు, 4-5 పారామీటర్ల మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. మొట్టమొదటి ఏంటంటే క్వాలిటీ ఫ్యాకల్టీ. ఆ కాలేజీలో క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, క్వాలిటీ ఫ్యాకల్టీతో పాటు నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE మనకు 20:1 రూల్ పెట్టింది. అంటే ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండాలా. అంతకంటే కూడా తక్కువ ఉందనుకోండి, అంటే 18:1, 18 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ, లేదంటే 15 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ, అంటే 20:1 అనేది మినిమం. అంతకంటే బెటర్ కూడా ఉండొచ్చు, తక్కువగా ఉన్న కాలేజీలు ఏవే ఉన్నాయి. అంటే వాళ్ళు మాకు క్వాలిటీ ఫ్యాకల్టీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇవ్వాలా అనుకునేటువంటి మేనేజ్మెంట్స్ 20:1 కంటే కూడా ఇంకా బెటర్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నాయా లేవా అని మనం తెలుసుకోవాలి. రైట్. రెండోది, వీళ్ళల్లో ఎంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఉన్న వాళ్ళంతా ఫ్రెష్ ఫ్యాకల్టీనా, ఎక్స్పీరియన్స్డ్ ఉందా. అంటే కొంతమంది ఫ్రెష్ ఉండొచ్చు, కొంతమంది మీడియం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ టాప్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే ఒక 20 years 30 years ఉన్న వాళ్ళు ఉండొచ్చు, 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే ఎంతమంది ఏ రేంజ్లో ఉన్నారు, అందరూ ఫ్రెషర్సా ఏందని కనుక్కోవడం. ఊరికే నంబర్ ఒకటే కాదు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. వీళ్ళల్లో మళ్ళీ PhD క్వాలిఫికేషన్ ఉన్న ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అందరూ MTech క్వాలిఫికేషన్ అన్నా PhD క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. PhD క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ MTech వాళ్ళకంటే. రెండోది వాళ్ళకు రీసెర్చ్ పబ్లికేషన్స్,
రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రీసెర్చ్ ప్రాజెక్ట్స్, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రాజెక్ట్స్లో స్టూడెంట్స్కి ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్టులు ఒక పార్ట్ ఇచ్చి వాళ్ళతో కూడా చేయించడం అనేది వెసులుబాటు అనేది కలుగుతుంది ఆ కాలేజీలో ఆ ఫ్యాకల్టీ ఉంటే. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండేటువంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? అంటే కొంతమంది ఏంటంటే ఒక 10-15 ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేసి ఇంకా నాకు చాలులే అని కొంతమంది టీచింగ్ మీద ప్యాషన్తో వచ్చి ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇండస్ట్రీలో ఏం జరిగేది వీళ్ళు రెడీమేడ్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు స్టూడెంట్స్ కూడా కొంత ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది ఆ ఫ్యాకల్టీ ద్వారా. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఇవి ఫ్యాకల్టీ సంబంధించిన వాటిల్లో ఈ 4 అంశాలు చూసుకోవాలి. ఫ్యాకల్టీ తర్వాత రెండో అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కాలేజీల్లో మంచి బిల్డింగ్స్, ఈరోజు రేపు అన్ని చోట్ల మంచి బిల్డింగ్స్ కడుతున్నారు. అయితే ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఏంటంటే మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేవా? అంటే క్లాస్ రూమ్లో వాళ్ళకు ఎల్సిడి ప్రొజెక్టరు ఉండి, స్పీకర్ సిస్టమ్స్ ఉండి, ఐసీటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ ఆ క్లాస్ రూమ్లో ఉంటే ఇమీడియట్గా టీచరు ఇంటర్నెట్ ద్వారా కూడా కొన్ని డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్లాస్ రూమ్, స్మార్ట్ బోర్డ్స్ ఉండేటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేవా? ఏసీ ఉండాల్సిన అవసరం లేదు. అవునులేండి సార్. ఏసీ లేకపోయినా పర్లేదు, కానీ ఇవన్నీ స్మార్ట్ బోర్డు ఉండి, ఎల్సిడి ఫెసిలిటీ ఉండి, ఐసీటీ టెక్నాలజీ ఉండేటువంటి మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేవా? నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్. అంటే ఇండస్ట్రీకి అనుకూలంగా ఎప్పుడైతే ఈ కాలేజీలో ఎవ్రీ 2 ఇయర్స్కు 4 ఇయర్స్కు సిలబస్ మారుస్తాం, కరికులం చేంజ్ చేస్తాం. ఆ కరికులంకు చేంజ్కి అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు సరిపడేటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆ ల్యాబొరేటరీస్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత వీళ్ళకు సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఆడిటోరియంస్ ఉన్నాయా లేవా? ఎందుకు? ప్రతి ఒక్కరు క్లాస్ రూమే కాకుండా స్టూడెంట్స్ ఏమైనా ప్రజెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది, లేదంటే బయట నుంచి ఏదైనా కొన్ని గెస్ట్ లెక్చర్స్ అరేంజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సరిపడేటట్టు మనకు సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఆడిటోరియంస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. తర్వాత లైబ్రరీ రిసోర్సెస్, స్పేషియస్ లైబ్రరీ, బుక్స్, వాళ్ళకి ఈ బుక్స్, జర్నల్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా? సో క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్స్. ఇంకా ఫర్ ది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ సరిపడేమైనా. కొంతమందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మంచి గ్రౌండ్ ఉందా లేదా అని ఇవి నెక్స్ట్ ఇవంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. ఫస్ట్ క్వాలిటీ ఫ్యాకల్టీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ప్లేస్మెంట్స్. ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా ఆ కాలేజీలో. ప్లేస్మెంట్స్ ఈ రోజుల్లో చాలామంది రకరకాలుగా వేస్తుంటారు. అంటే అందుకోసమనే మీరు ఆ వచ్చిన ప్లేస్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినా సరే నిజంగా ప్లేస్మెంట్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి. సో ప్లేస్మెంట్స్ అనేది క్రూషియల్ రోల్. ఇప్పుడు కొన్ని కాలేజీల్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో 80%, 85% కూడా ప్లేస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మా దగ్గర సిబిఐటీలో మోర్ దాన్ 80% స్టూడెంట్స్ ప్లేస్ అవుతూ ఉంటారు. హైయెస్ట్ సిటీసీ ప్యాకేజ్ 51 lakhs వరకు ఉంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. కొన్ని కాలేజీలు ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పెడతారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇంటర్న్షిప్స్ ఏమైనా ప్రోత్సహిస్తున్నావా లేదా? ఇంటర్న్షిప్స్ ద్వారా కొన్ని ప్రీ ప్లేస్మెంట్ కొన్ని ఆఫర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇంటర్న్షిప్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్. అటువంటి వెసులుబాటు ఏమైనా ఉందా ఆ కాలేజీలో? ఎంతమంది ఇండస్ట్రీతో వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు? ఎన్ని రెప్యూటెడ్ కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి ఆ క్యాంపస్ను? సో రెప్యుటేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉన్నాయా లేవా? ప్లేస్మెంట్స్ అనేది టాప్ ప్రియారిటీ. అంటే మనం ఇంత ఖర్చు పెట్టి చదువుకునేది ఫైనల్గా ప్లేస్మెంట్ కొరకు. సో ఆ ప్లేస్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? మంచి కంపెనీలు ఆ కాలేజీకి విజిట్ చేస్తున్నారా లేదా? ఒక్కో కంపెనీ వాళ్ళు ఎంతమందిని తీసుకుంటున్నారు? యావరేజ్ ప్యాకేజ్ ఏంది? హైయెస్ట్ ప్యాకేజ్ ఏంది? ఇవి మనం అబ్జర్వ్ చేయాలి ప్లేస్మెంట్స్ అనేది. తర్వాత 4వ అంశం కాలేజ్ యొక్క రెప్యుటేషను, రికగ్నిషను, అక్రిడేషన్. ఈ 3 మనం పరిశీలన చేయాలి. రెప్యుటేషన్ అనేది ఆ కాలేజీ ఏజ్, ఎన్ని సంవత్సరాలు పెట్టారు, వెన్ ది కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. 20 years ఓల్డ్ కాలేజా, 30 years ఓల్డ్ కాలేజా, 40 years ఓల్డ్ కాలేజా, 50 years ఓల్డ్ కాలేజా, 10 years ఓల్డ్ కాలేజా? అంటే ఎందుకు మనం కాలేజీ వయసుతో సంబంధం ఏముంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలుమినీ నెట్వర్క్. ఒక పాత కాలేజ్ అనుకోండి, వాళ్ళకు ఆలుమినీ ఒక 30-40 వేల మంది స్టూడెంట్స్ ఆలుమినీ ఉంటారు, ఆల్రెడీ చదివిన వాళ్ళు. వాళ్ళ ద్వారా కొంత ఇండస్ట్రీ కనెక్ట్ ఉంటుంది. వాళ్ళే వచ్చి కొంత మెంటర్షిప్ చేసి, వాళ్ళే వచ్చి కొన్ని లెక్చర్స్ ఇచ్చి స్టూడెంట్స్కి
వాళ్ళే కొన్ని ఎక్స్పెక్ట్ టాక్స్ గెస్ట్ లెక్చర్లు ఇస్తే అవకాశం ఉంటుంది. అదే కొత్త కాలేజీ వాళ్ళకు అవకాశం ఉండదు. అందుకు కాలేజ్ రెప్యుటేషను ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది కూడా మ్యాటర్. తర్వాత రికగ్నిషన్స్, వాళ్ళకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏమైనా ఉందా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటే టాప్ 100లో ఉందా, లేదంటే 101 to 150 బ్యాండ్లో ఉందా, 151 to 200 బ్యాండ్లో ఉందా, ఏ బ్యాండ్లో ఉంది ఈ కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఇంపార్టెంట్ పారామీటర్ టు చూస్ ద కాలేజ్. తర్వాత అక్రిడేషన్స్, ఎన్బిఏ అక్రిడేషను, నాక్ అక్రిడేషన్. ఎన్బిఏ అక్రిడేషను ప్రోగ్రామ్ ఆ పర్టికులర్ బ్రాంచ్, నాక్ వచ్చేసింది కాలేజ్, ఎంటైర్ కాలేజ్ క్వాలిటీ చెప్పేది నాక్ అక్రిడేషన్. ఎన్బిఏ అక్రిడేషన్ ఒక్కొక్క ప్రోగ్రాంకు దాని క్వాలిటీ గురించి చెప్తుంది ఎన్బిఏ. సో మీరు తీసుకోబోయే బ్రాంచ్ ఎన్బిఏ అక్రిడేటెడ్ కాదా, ఆ కాలేజీ నాక్ అక్రిడేటెడ్ కాదా. ఒకవేళ నాక్ అక్రిడేటెడ్ అయి ఉంటే ఏ గ్రేడ్ వచ్చింది, A++ గ్రేడ్ అనేది టాప్ గ్రేడ్, A++, తర్వాత A+, తర్వాత A, B+, B, C గ్రేడ్ ఇట్లుంటుంది. సో ఏ గ్రేడ్లో ఉంది ఈ కాలేజీ అని మనం చూసుకోవాలి. ఎన్బిఏ అక్రిడేట్ అయింది, ఎన్బిఏ అక్రిడేట్ అయిన తర్వాత ఆ ఎన్బిఏ వాళ్ళు వీళ్ళకి 3 years అక్రిడేషన్ ఇచ్చారా, 6 years అక్రిడేషన్ ఇచ్చారా, 1000 మార్క్స్కు ఎన్ని మార్కులు వచ్చాయి, అబోవ్ 600 రావాలా, 600 నుంచి 700 వచ్చాయా, 750 వచ్చాయా, 650 వచ్చాయా, ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనం చూడాలి. అంటే రెప్యుటేషను, రికగ్నిషను, అక్రిడేషన్స్ ఆ పర్టికులర్ మీరు ఏ కాలేజీ చూస్ చేసుకుంటున్నారో ఆ కాలేజీకి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం కాలేజీకి పోయి చూసుకోవాలా, అడగాలి. లేదు ఇప్పుడు చాలామంది న్యూస్ పేపర్స్లో కూడా ఇస్తున్నారు, మొన్న ది వీక్ మ్యాగజైన్లో కూడా వస్తున్నాయి. స్టూడెంట్ తల్లిదండ్రులు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా లాస్ట్ 5వ అంశం నేను చెప్పిన మొట్టమొదటి 5 అంశాలు, ఫ్యాకల్టీ క్వాలిటీ, రెండోది మన ఇన్ఫ్రాస్ట్రక్చరు, 3 ప్లేస్మెంట్స్, 4 రెప్యుటేషను, రికగ్నిషన్, అక్రిడేషను. ఇప్పుడు నౌ 5th వన్ ఈజ్ సపోర్టింగ్ సిస్టమ్స్. వాట్ సపోర్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్. వీటన్నిటితో పాటు ఇప్పుడు లైబ్రరీ ఫెసిలిటీతో పాటు మంచి క్యాంటీన్ ఫెసిలిటీ ఉండాలి, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి, ఆలుమినీ నెట్వర్క్ ఉందా లేదా, ఏదా రిజిస్టర్డ్ ఆలుమినీ సొసైటీ ఉందా లేదా ఆ కాలేజీలో అనేది మనం చూసుకోవాలి. సో ఇట్లా వాళ్ళకు ఏదైనా గెస్ట్ లెక్చర్స్ కానీ ఇటువంటి ఏమైనా కండక్ట్ చేయడానికి కానీ, ఇండస్ట్రియల్ టూర్స్ కానీ, సొసైటీస్ కానీ, క్లబ్స్ కానీ, స్టూడెంట్ క్లబ్స్ కానీ, స్టూడెంట్ రన్ దే ఓన్లీ రన్ దేర్ క్లబ్, అటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా, ఓకేనా. ఇండస్ట్రియల్ టూర్స్ కానీ, ఎడ్యుకేషనల్ టూర్స్ కానీ ఏర్పాటు చేస్తున్నారా లేదా అక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్ సపోర్టివ్ సిస్టమ్స్ కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. ఈ 5 అంశాలు మీద మనం పరిశోధన చేసి ఖచ్చితంగా మనం అన్నీ ఒకవేళ లేకపోయినా కానీ 70% to 80% ఫుల్ఫిల్ అయినా కూడా మనం వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఆ కాలేజీలో జాయిన్ చేయించవచ్చు నిరభ్యంతరంగా. సార్ మరో ముఖ్యమైన క్వశ్చన్ సార్, చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్లో చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కానీ ఏంటంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్ అనేటువంటిది బెటర్గా లేనప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాలేజ్లో వాళ్ళకి ఈసీఈ సీట్కి అవకాశం ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్లో మనం సిఎస్సి రాకపోయినా ఈసీఈ తీసుకొనైనా మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వచ్చు కదా అని ఆలోచనలో ఉంటారు. అటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే సార్, వాళ్ళకు అది ఇట్స్ అ వైస్ చాయిస్ ఆర్ నాట్ అంటే మీరేమంటారు సార్? లేదు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అందరికీ కూడా అన్ని కాలేజీలు సిఎస్సి రాకపోవచ్చు. ఎస్ సార్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఈసీఈ. మీరు అన్నట్టు మీ మైండ్లో ఈసీఈ అనేది దెర్ ఇస్ నో డౌట్. కానీ నా దృష్టిలో ఒక ఈసీనే కాదు, మన కోర్ బ్రాంచ్ నేను ఫస్ట్ చెప్పినట్టు సార్ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఉందనుకోండి, స్టూడెంట్కి ఒకవేళ సివిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం సివిల్ తీసుకుని నష్టమేం లేదు. మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రాంచ్ గొప్పది, ఈ బ్రాంచ్ చెడ్డది అనడానికి లేదు. అన్ని బ్రాంచ్లు సమానమే నా దృష్టిలో. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అంతా కంప్యూటర్ సైన్స్ ఉందని చెప్పి చేరుతున్నాను. కానీ ఒకవేళ మంది ఎక్కువైనా మజ్జిగ పలచన అవుతుందని కాబట్టి ఒక 3-4 years తర్వాత ఇంతకుముందు ఒకసారి రెసెషన్ వచ్చింది, ఆ విధంగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం స్టూడెంట్ ఛాయిస్ బట్టి పోవాలి. ఇప్పుడు మీరు అడిగినట్టు సిఎస్సి తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళు కన్నా ఈసీ తీసుకోవాలనుకుంటే మంచిదే. ఈసీకి కూడా ఈసీ ఈజ్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. అట్లా దేంట్లో కూడా కోడింగు ఇవన్నీ కొంత నేర్చుకుంటారు.
హార్డ్వేర్ జాబ్స్కి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మంచి కాలేజీలో సిఎస్సి రానప్పుడు ఈసీ కంపల్సరీగా మంచి ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ అవుతుంది. ఈవెన్ కోర్ బ్రాంచెస్ చదివిన వాళ్ళని కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేటువంటివి చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ప్లేస్మెంట్స్కి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా? మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, వీళ్ళు కూడా లేదు, అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఏదో స్పెషలైజ్డ్ 1 or 2 కంపెనీస్ ఏదైనా ప్యూర్ సిఎస్సి ఐటీ అడిగితే అడిగి ఉండొచ్చేమో, కానీ ఇన్ జనరల్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అన్ని బ్రాంచ్ల వాళ్ళు కూడా వాళ్ళకు అవకాశం ఉంది. సో ఆఫ్టర్ ఒక కాలేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత, ఆ కాలేజ్లో అడ్మిషన్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఒక కాలేజ్ అప్రోచ్ ఎలా ఉండాలి స్టూడెంట్స్ పట్ల, అండ్ స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి ఆ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల అంటే? రైట్, మంచి ప్రశ్న. ఇప్పుడు చాలామంది ఏంటంటే మేము కాలేజీలో జాయిన్ అయిపోయినాం, మేము ఇంజనీరింగ్ అయిపోయినాం అనే దాంట్లో ఉంటారు. స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ప్రతి 20 మంది స్టూడెంట్స్ కలిపి ఒక టీచర్ను మెంటర్ అనేటువంటి పేరుతో పెడతాం. కొన్ని కాలేజీలో ప్రాక్టర్ కానీ, కొన్ని కాలేజీ కౌన్సిలర్ అని, మెంటర్ అని రకరకాలు పిలుస్తారు. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి కూడా ఒకరు పెడతారు. అంటే దే యాక్ట్ యాజ్ ఏ లోకల్ గార్డియన్. ఇందుకు తల్లిదండ్రులు అన్ని విషయాలు చూసుకోలేరు కాబట్టి కాలేజీలో ఉన్నంత వరకు మార్నింగ్ 9 to 5 వీళ్ళు ఒక లోకల్ గార్డియన్స్ లాగా వాళ్ళకు కాలేజీకి పిల్లవాడు అమ్మాయి కానీ వస్తుందా లేదా, అటెండెన్స్ రెగ్యులర్గా ఉందా లేదా, క్లాస్కి పంక్చువల్గా పోతున్నారా లేదా, ఇటువంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఏదైనా అటెండెన్స్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్, మెంటలింగ్ చేసి చెప్తారు. లేదు వాళ్ళకి ఏదైనా కెరీర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేదంటే హార్డ్వేర్ ఇంజనీర్ కావాలా, లేదంటే నేను సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకోనండి, అటువంటికి తగినటువంటి వీళ్ళు కొంత ఆ పర్టికులర్ స్పోర్ట్స్ పోవాలనుకోండి, ఆ ఫిజికల్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు కొంచెం స్పెషల్గా వీళ్ళు ట్రీట్ చేసి వాళ్ళకి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వండి అని ఫెసిలిటేట్ చేస్తారు. అట్లే ఇప్పుడు కానీ గేట్ కోచింగ్ కానీ, ఎంటెక్ హైయర్ స్టడీస్ పోవాలనుకోండి, అట్లే ఏదైనా సివిల్ సర్వీసెస్ పోవాలనుకోండి, దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు, దానికి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సిటీలో కానీ, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు కానీ, ఇట్లా చెప్పడం జరుగుతుంది. అంటే మెంటరు ఒక లోకల్ గార్డియన్ లాగా యాక్ట్ చేస్తారు. అది ఒక మెంటరింగ్ సిస్టమ్. తర్వాత కాలేజీలో క్లాస్లో ఉన్న 60 మెంబర్స్ ఒకటే నాలెడ్జ్ లెవెల్స్ ఉండవు. యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, అబవ్ యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ 1 or 2 టెస్ట్, కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, మిడ్ టెస్ట్ పెట్టినప్పుడు ఆ క్లాస్లో ఉన్నటువంటి నాలెడ్జ్ లెవెల్స్ అర్థమైపోతాయి టీచర్స్, క్లాస్ టీచర్. అప్పుడు స్లో లెర్నర్లు, అడ్వాన్స్ లెర్నర్ కింద డివైడ్ చేస్తారు. స్లో లెర్నర్స్కి వాళ్ళకి ఏదైనా రెమెడియల్ క్లాసెస్, కొంచెం ఎక్స్ట్రా కోచింగ్, ఈవినింగ్ ఇంకొక 1 hour వాళ్ళని ఉండి, వాళ్ళు సపోజ్ మ్యాథమెటిక్స్లో వీక్ అంటే మ్యాథమెటిక్స్ టీచర్ని, ఫిజిక్స్లో వీక్ అయితే ఫిజిక్స్ టీచర్ని, ఎలక్ట్రానిక్స్లో వీక్ అయితే ఎలక్ట్రానిక్స్ టీచర్ని, లేదంటే సర్క్యూట్స్లో వీక్ అయితే సర్క్యూట్ టీచర్ని, లేదంటే డేటా స్ట్రక్చర్లో వీక్ అయితే డేటా స్ట్రక్చర్ను, అల్గారిథమ్స్లో వీక్ అయితే అల్గారిథం టీచర్ని స్పెషల్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వెసులుబాటు చేసి వాళ్ళు నెక్స్ట్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చేటువంటి ఏర్పాటు చేసేది ఒక పద్ధతి. అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదైనా వర్క్షాప్స్కి, హ్యాకథాన్స్కి, లేదంటే కాన్ఫరెన్సెస్కి, పేపర్ పబ్లికేషన్స్కి వాళ్ళని మోటివేట్ చేసేదానికి ఏర్పాటు చేస్తారు. సో ఇటువంటి ఇది కాకుండా కొన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషను, స్టార్టప్స్ పెట్టుకోవడానికి వాళ్ళకు వెసులుబాటుగా వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం, ఇవి చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు పేరెంట్స్ కూడా ఇంట్లో ఉంటారు, మా పిల్లవాడు వచ్చాడో లేదా అని చెప్పేసి వాళ్ళకి ఇమీడియట్గా ఆబ్సెంట్ అయినా అనుకోండి, అదే రోజు ఈవినింగ్ కల్లా మెసేజ్ వెళ్తుంది, మీ అబ్బాయి మీ అమ్మాయి ఈరోజు క్లాస్కి రాలేదు. అట్లా కంటిన్యూస్గా ఒక 3-4 days రాలేదనుకోండి, మెంటరు వాళ్ళు రమ్మని చెప్తారు, తల్లిదండ్రులను వచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ను కలవండి అని చెప్తారు. అంటే ఇటువంటి జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. అది కూడా మన కాలేజీ ఎంపికలో బ్రాంచ్తో పాటు కాలేజీ కేర్ తీసుకుంటుందా లేదా అనే అంశం కూడా పరిగణనలోకి తీసుకొని మనం జాయిన్ చేయాలి స్టూడెంట్స్. అది సార్, గవర్నమెంట్ అఫీషియల్గా లాస్ట్ ర్యాంక్ అడ్మిటెడ్ ఇన్ పర్టికులర్ కాలేజ్ అనేటువంటిది ఇయర్ వైజ్ డేటా రిలీజ్ చేస్తూ వస్తుంది సార్. డేటా అనేటువంటిది స్టూడెంట్స్కి ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్? ఇది చాలా వరకు స్టూడెంట్స్కి ఒక ఎస్టిమేషన్కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు లాస్ట్ ర్యాంకు ఈ ఇయర్ కూడా అదే ర్యాంకు ఆగిపోవాలని లేదు, ఒక 2-3 అటు ఇటు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ పర్టికులర్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ వేరే స్టేట్స్కి ఉన్నాయో, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఉండేది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్కు ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఉన్న రీజియన్ వాళ్ళకు
ఆ 15% వాళ్ళు కవర్ కావట్లేదు. బహుశా అవి కూడా ఇప్పుడు తెలంగాణ నేటివ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి కొంచెం లాస్ట్ ర్యాంక్ మారే అవకాశం ఉంది. సో కాబట్టి మనం అదొక ఎస్టిమేషన్ కింద పనికి వస్తుంది. మనం దానికి కూడా డబుల్ చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్కి పోయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో ఒకసారి చూసుకోవచ్చు. అవసరమైతే ఆ ర్యాంక్ హోల్డర్తో కూడా మనం మాట్లాడడం కూడా తప్పేం లేదు. ఇప్పుడు లాస్ట్ ర్యాంక్ 10,000 ర్యాంక్ అనుకో, ఆ 10,000 ర్యాంక్ ఆ కాలేజ్ నిజంగా చేరి ఉన్నారా లేదా, లాస్ట్ ర్యాంక్ అదేనా కాదా, లేదంటే ఏమైనా కాలేజ్ వాళ్ళు అనవసరంగా పెట్టారా డేటా అనేది అని కూడా మనం చెక్ చేసుకోవడం తప్పలేదు. సార్ మీరు చదువుకున్నప్పుడు కానివ్వండి, మేము బీటెక్ కంప్లీట్ చేసేటప్పుడు కానివ్వండి, ఈసీ వాజ్ ద ఎవర్ గ్రీన్ బ్రాంచ్. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ బ్రాంచే, బట్ ప్రిఫరెన్స్ వైజ్గా స్టూడెంట్స్ అనేటువంటి ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ని చూస్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అప్పుడు ఈసీ, ఇప్పుడు సిఎస్సి బ్రాంచెస్, అలైడ్ బ్రాంచెస్ అనేటువంటివి బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. స్టూడెంట్స్ కూడా ఎక్కువగా దానికే ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఫ్యూచర్లో సిఎస్సి కంటే కూడా దాని అలైడ్ బ్రాంచెస్గా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ అనేటువంటి వాటికి ఈవెన్ సిఎస్సి కంటే కూడా ఇంకా ఎక్కువ ఫ్యూచర్ ఉండేటువంటి స్కోప్ ఉంటుంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఎంతవరకు ఇది కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది సార్? రైట్ అండి. అంటే మీరు అడిగిన ప్రశ్న మంచిదే. ఇప్పుడు అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఆర్ విఆర్, ఐఓటీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషను, ఇవన్నీ కూడా రూల్ చేస్తాయి అనేది అయితే ఉంది. సో కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన బ్రాంచ్లు అన్ని కాలేజీలు డైరెక్ట్గా లేకపోయినా కూడా కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచ్లు ఉన్న చోట కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కింద ఈ కోర్సులు తీసుకునేటువంటి అవకాశం చాలా కాలేజీల్లో ఉంది. మనం దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయినప్పుడు దానికి సంబంధించిన కోర్సులు మనము ఎన్పిటిఎల్ కోర్సెస్ కానీ, యూట్యూబ్ లెక్చర్స్ కానీ ఇవి విని ఇప్పటి నుంచి కూడా మనం వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోవడం మంచిదే. ఫ్యూచర్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్పెషలైజేషన్లో కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఉందంటే. పిఎస్యూస్ లాంటి సెక్టర్స్లో జాబ్ తెచ్చుకోవాలి మేము గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్లో కాకుండా అంటే ఏ బ్రాంచెస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో? ఇప్పుడు కోర్ బ్రాంచెస్లో సివిల్ ఇంజనీరింగు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, మెకానికల్లో కానీ వాళ్ళ బాయిలర్స్ ఇంజనీర్స్ కానీ, ఎలక్ట్రికల్లో కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఎన్టీపీసీ, ఇప్పుడు ఈసీ వాళ్ళకు కూడా బిఈఎల్, ట్రిపుల్ వాళ్ళు బిహెచ్ఎల్, ఇట్లా మెకానికల్ వాళ్ళకు బీడిఎల్, ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, కోర్ ఇంజనీరింగ్ జాబ్స్కు అన్నిటికి కూడా బ్రహ్మాండమైన జాబ్స్ ఉంటుంది. అందరూ తెలిసింది ఏంది, సేఫ్టీ ఎక్కువ, స్టెబిలిటీ, సేఫ్టీ ఎక్కువ, ఫాస్ట్ గ్రోత్, ఎక్కువ డబ్బులు సంపాదించాలా తక్కువ కాలంలో అంటే కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ పోవాలి. మనం నిదానంగా స్టేబుల్గా ఉండి మంచి జీతము మంచి హోదా ఉండాలంటే కోర్ జాబ్స్కు ఉండొచ్చు. కోర్ జాబ్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్కు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ వీటన్నిటికి కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సార్ వన్ మోర్ థింగ్ సార్, టెస్టింగ్, కోడింగ్ ఒకప్పుడు మంచి జాబ్స్ ఉండేటువంటివి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వీటి వల్ల ఏంటంటే వీటి ప్రాధాన్యత కొద్దిమేర తగ్గిపోతూ వస్తూ ఉందన్నమాట. సో ఒకప్పుడు బాగా వెలుగొందినటువంటి ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిమ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇలా మారిపోతున్న టెక్నాలజీ చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏముంటాయి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్లో, ప్రైవేట్ కంపెనీస్లో అంటే మీ దృక్కోణంలో ఏం చెప్తారు సార్? మీరు అన్నది ప్రశ్న కరెక్టే. దానికి ఏంటంటే కాలానికి అనుకూలంగా మనం కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. కొత్త కొత్త టెక్నాలజీస్, ఇప్పుడు ఇంతకుముందు ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఉండేది, ఇప్పుడు అగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కోర్సుల్లో మనం ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ కోర్సు నేర్చుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఇవన్నీ వస్తున్నాయి. వాటి మీద మనం కూడా ఒక కొత్త కోర్సులు నేర్చుకొని దాంట్లో కూడా మనం కొంచెం ప్రావీణ్యత సంపాదించాలి. ఎప్పుడంటే ఇప్పుడు ఇది టెక్నాలజీ అనేది ఎవర్ చేంజింగ్, ర్యాపిడ్ చేంజింగ్. టెక్నాలజీతో పాటు మనం కూడా చేంజ్ కావాలి. వీ టు హ్యావ్ టు అప్డేట్ అవర్ నాలెడ్జ్ ఇన్ అకార్డెన్స్ విత్ టెక్నాలజీ. అప్పుడు మనం ఏ జాబ్ కన్నా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఈ అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్కి, అప్డేషన్ ఆఫ్ అవర్ థాట్స్కి ఎలాంటి స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి సార్? స్టూడెంట్స్ కూడా ఈ యొక్క స్కిల్స్ని ఎలా పెంచుకుంటూ పోవాలి ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ దేర్ బీటెక్ కెరియర్ సార్? ఓకే. సో స్టూడెంట్
కాలేజీ జాయిన్ అయినప్పటి నుంచి బేసిక్గా టెక్నికల్ కాంపిటెన్స్, అతను ఏ కోర్స్ చదువుతున్నాడు, సివిల్ ఇంజనీరింగ్లో సివిల్లో కాంపిటెన్సీ డెవలప్ చేసుకోవాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కాంపిటెన్సీ డెవలప్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో కాంపిటెన్సీ డెవలప్ చేయాలి. అంటే ఏ కోర్సు నువ్వు చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్సులో టెక్నికల్ కాంపిటెన్స్ అనేది డెవలప్ చేయాలి. అంటే ఫండమెంటల్ నాలెడ్జ్ నుంచి హయ్యర్ నాలెడ్జ్ లెవెల్స్ వరకు ఆ స్పెషలైజేషన్స్ ఫస్ట్ ఉండాలి. సెకండ్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కూడా జాబ్స్ మనకు ఐటీ సెక్టార్లో కూడా ఏ బ్రాంచ్ కూడా పోవచ్చు కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, డిజిటల్ టెక్నిక్స్ మీద ఎక్కువ అవగాహన పెంచుకోవాలి. ఫాస్ట్ కోడింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు జావా, పైథాన్, C++ ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు కోరు సంబంధించిన వాళ్ళు కూడా. దీంతోపాటు లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ స్పిరిట్, కమ్యూనికేషన్ స్కిల్స్, కొంత బిజినెస్ మైండ్ సెట్, ఇవన్నీ కూడా వీటితో పాటు మనం పెంచుకుంటే ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. టెక్నికల్ కాంపిటెన్సీ ఉండాలా, వాళ్ళ యొక్క ప్రోగ్రామింగు స్కిల్స్ ఉండాలి బాగా, తర్వాత టీమ్ స్పిరిట్, లీడర్షిప్ క్వాలిటీసు, కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ఏ స్కిల్ అయినా కూడా. అంటే బిజినెస్లో డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్స్ కానీ, సో కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్స్. సో ఈ 5 ఉంటే కనుక వాళ్ళు ఏ ఉద్యోగంలో రాణించే అవకాశం ఉంటుంది. తర్వాత టెక్నాలజీతో అడాప్ట్ కావాలి, అప్డేట్ కావాలి. ఆ బెంట్ ఆఫ్ మైండ్, క్యూరియాసిటీ, విల్లింగ్నెస్ టు అడాప్ట్, విల్లింగ్నెస్ టు చేంజ్ అనేది ఇటువంటి లక్షణాలు కొన్ని స్టూడెంట్స్లో ఉండాలి. ఉంటే డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ బిహేవియర్ ఎలా ఉంది సార్? లర్నింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఫర్ ది పాస్ట్ 30 years నుంచి మీకు అకాడమిక్ ఫీల్డ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ డికేడ్, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు మీరు చాలా దగ్గరగా గమనిస్తూ వస్తూ ఉంటారు. సో ఒక 20 years బ్యాక్, 10 years బ్యాక్ అండ్ ఇప్పుడు కంపారిటివ్గా చూసినట్లయితే వాళ్ళ స్టడీస్ కానివ్వండి, వాళ్ళ అప్రోచ్ కానివ్వండి, వాళ్ళలో రావాల్సిన మార్పులు ఏమన్నా ఉంటే చెప్పగలరా సార్? అవునండి, మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ 10 years మేము సర్వీస్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ టీచర్ డిపెండెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు కేవలం టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఎక్కువ మంది యూట్యూబ్ మీద కానీ వాళ్ళు సెల్ ఫోన్ చూసుకొని నేర్చుకునేటువంటిది ఇది వచ్చింది. ఇప్పుడు NPTEL ఇవి వచ్చి వాళ్ళు ఓన్గా కూడా కొన్ని కోర్సులు చేసే అవకాశం ఉంది. అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డేటా అనేది వాళ్ళ అందుబాటులో ఉంది. సో ఇది ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇప్పుడు ఒక టీచర్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ కూడా స్టూడెంట్కి ఉండే అవకాశం ఉంది. తొందరగా కూడా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇంటర్నెట్ యుగంలో. సో అదేవిధంగా ఇప్పుడు టీచర్ కూడా ఇది ఛాలెంజ్. టీచర్ కూడా అప్డేట్ కావాలి స్టూడెంట్తో పాటు. ఇట్స్ ఎ గుడ్ సైన్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొబైల్ ఫోన్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొంచెం ఎక్కువ దాని మీద మోజు పడి ఎక్కువ ఫేస్బుక్లో ఏం జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్ జరుగుతుంది, షేరింగ్ చేసుకోవడం, డేటా చూసుకోవడం, ఇవన్నీ కూడా అన్నెసరీ డిస్కషన్స్, టాక్స్ కూడా కొంత డైవర్ట్ అయిపోయి టైం కూడా వేస్ట్ చేసేయడం కూడా వెసులుబాటు కూడా ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా, టెక్నికల్ పరంగా, ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ పరంగా, లేదంటే కొన్ని రోల్ మోడల్స్, ఇప్పుడు సత్యనారాయణలో ఉన్నారు, సుందర పిచ్చై ఉన్నారు, వాళ్ళ గురించి చదువుకోవచ్చు, వినొచ్చు, చూడొచ్చు. ఇట్లా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటివి ఎంతసేపు చూసుకున్నా ఏం కాదని కొన్ని అన్నెసరీ కూడా చూసే అవకాశం ఉంది. అటువంటి వాటి మీద కొంచెం తగ్గించుకోవడం మంచిది. రెండోది ఏంటంటే, ఒకప్పుడు స్పూన్ ఫీడింగ్ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి స్పూన్ ఫీడింగ్ లేకుండా వాళ్ళు ఓన్గా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చదువుకునే విద్యార్థికి రకరకాల అవకాశాలు ఉన్నాయి ఇంటర్నెట్ ద్వారా. అవి సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్టుగా అంటే నెంబర్ 1గా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. పేరెంట్స్ అబ్జర్వేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి సార్ త్రూ అవుట్ ద కెరీర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటిది? ఎందుకంటే బీటెక్ లాంటి కాలేజెస్లో ఎన్వైర్న్మెంట్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా కొంచెం డీవియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్తో ఎక్కువగా మింగిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు ఈ యొక్క ప్రోగ్రామ్ని, వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? ఏ కాలేజ్ అయినా కానీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ డే ఫస్ట్ పెడుతుంది. వాళ్ళు అడ్మిషన్ అయిన తర్వాత పేరెంట్స్ కూడా ఎట్లున్నారంటే ఓరియంటేషన్ డేకి వచ్చినంత ఉత్సాహంగా తర్వాత రావట్లేదు. అంటే మేము జాయిన్ చేసేసాం, మా వాడిని ఇంక అయిపోయింది, వాడు ఇంజనీర్ అయిపోతాడు అనుకుంటారు. కానీ అది పొరపాటు. కనీసం 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి ప్రిన్సిపాల్ని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, క్లాస్ టీచర్స్తో మాట్లాడి వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్లాస్కు రెగ్యులర్గా వస్తున్నారా, వస్తే క్లాసులో అటెంటివ్గా వింటున్నారా, మార్కులు బాగా వస్తున్నాయా లేవా,
ఇది కాకుండా నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు లేదా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. అంటే స్టూడెంట్ కూడా ఏంటంటే అతని మీద ఒక చెక్, ఒక వెరిఫికేషన్ ఉంది అంటే అతను కూడా జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి ఇది అట్లే కొన్ని కాలేజీలు ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా అటెండ్ కావాలా. ఇప్పుడు ఒక తండ్రికి ఒక తల్లికి వాడు పిల్లవాడు అమ్మాయి కంటే గొప్పే ఉంటుంది ఇంకా. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ మీద ఎక్కువ ధ్యాస పెడతారు కానీ వీళ్ళ మీద బెటరు. అది స్టూడెంట్ కూడా దాన్ని ఒక అలుసుగా తీసుకుంటారు. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా నా మనవి తల్లిదండ్రులకి ఏంటంటే, మీకు వీలైనంత వరకు 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఒకసారి ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ క్లాస్ టీచర్ని, మీ అబ్బాయి చదువుతున్నాడా, చదివితే మార్కులు ఎట్లా వస్తున్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నాడా, స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవాలైనా ప్రోగ్రామింగ్ మీద, అల్గారిథమ్స్ కానీ, డేటా సక్సెస్ మీద కొత్త కొత్త కోర్సులు కానీ, లాంగ్వేజెస్ కానీ నేర్చుకుంటున్నాడు లేదా, ఏం అవసరము ఆ టీచర్స్తో మాట్లాడి రావడం అనేది చాలా మంచిది. ఖచ్చితంగా స్టూడెంట్కి ఇది అవసరం, తల్లిదండ్రులు కూడా అవసరం. గ్రేట్ ఇంటరాక్షన్ విత్ యూ సార్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ కోర్స్ బ్రాంచ్ సెలక్షన్ దగ్గర నుంచి అండ్ కాలేజ్ సెలక్షన్ దగ్గర నుంచి, కరికులర్తో పాటుగా కో కరికులర్ యాక్టివిటీస్ అనేటువంటిది ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ నుంచి అండ్ పేరెంట్స్ ఎంత ఫోకస్డ్గా వాళ్ళ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ చిల్డ్రన్ అబ్జర్వ్ చేయాలనేటువంటిది కూలంకుషంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పారు సార్. ఇట్స్ బిన్ అ గ్రేట్ టైమ్ విత్ యూ సార్. వన్స్ అగైన్ సార్, ఐఎమ్ గ్లాడ్ అండ్ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ ఇన్ దిస్ సెషన్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ప్రొఫెసర్ సివి నరసింహులు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సార్ అకాడమిషియన్గా అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటర్గా ఫర్ ది పాస్ట్ 30 years వర్క్ చేస్తూ వస్తున్నారు. క్లోజ్గా అటు అకాడమిక్స్తో పాటుగా ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక వైడ్ రేంజ్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అండ్ కరెంట్లీ సిబిఐటి ప్రిన్సిపల్గా ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం ద్వారా సార్ గైడెన్స్ అయ్యేటువంటిది అటు స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు పట్ల ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్లో చేర్పించాలి అండ్ త్రూఅవుట్ ది కోర్స్ ఎలాంటి జాగ్రత్తలు అటు స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ కూడా తీసుకోవాలనేటువంటిది వివరాలు చక్కగా ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పడం జరిగింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అండ్ దిస్ ఈస్ ఈశ్వర్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.